నమస్కారం. మహాభారతమంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి యుద్ధాలు, కుట్రలు, రాజనీతి. కాని ఆ మహాగ్రంథంలో కొన్ని ఊహకందని ప్రేమకథలు కూడా ఉన్నాయి. అది అగ్నిపరీక్షల మధ్య దట్టమైన అడవిలో ఒక రాక్షసి హృదయంలో చిగురించిన ఓ అద్భుతమైన ప్రేమకథ ఇది. మరి ఈ కథలో పగ, అధికారం, ధర్మం వీటన్నింటినీ కాదని ప్రేమ ఎలా గెలిచిందో చూద్దామా? ఒక్కసారి ఊహించుకోండి, కటిక చీకటి అడవిలో ఈ మాటలు గాలిలో విషంలా వ్యాపిస్తున్నాయి. ఇది మనుషుల్ని వేటాడి తినే రాక్షసుడు హిడింబుడి గొంతు. అంటే పాండవులు అడుగుపెట్టింది కేవలమొక అడవిలోకి కాదు, సాక్షాత్తు మృత్యువు కోరల్లోకి. వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఎంత దగ్గరగా ఉందో చెప్పడానికి ఈ మాటలే నిదర్శనం. అసలు ఇంతకీ పాండవులు ఈ ప్రమాదకరమైన అడవికి ఎలా చేరుకున్నారు? వాళ్ల ప్రయాణం హస్తినాపురం నుంచే మొదలైంది. కాని అది రాజభోగాలతో కాదు, ప్రాణభయంతో చేసిన ఒక పలాయనం. కౌరవులు అంటే తమ దాయాదులు పన్నిన ఒక పెద్ద కుట్ర నుండి వాళ్లప్పుడే త్రుటిలో తప్పించుకున్నారు. లక్కతో కట్టిన ఆ ఇంట్లో వాళ్లని సజీవ దహనం చెయ్యాలన్నది దుర్యోధనుడి ప్లాన్. కాని విదురుడి ముందుచూపుతో ఒక రహస్య సురంగం ద్వారా బయటపడ్డారు. బయటి ప్రపంచానికి మాత్రం పాండవులు చనిపోయారని నమ్మించారు. సరే, మరి వాళ్ల పరిస్థితేంటిప్పుడు? రోజుల తరబడి ప్రయాణం చేసి పూర్తిగా అలసిపోయారు. వాళ్లకంటూ ఒక రాజ్యం లేదు. ఎప్పుడు ఎవరు చూస్తారో పట్టుబడతామో అన్న భయం. తల్లి కుంతీదేవితో పాటు 5 అన్నదమ్ములు ఇప్పుడు దట్టమైన అడవిలో ఆశ్రయం కోసం వెతుకుతున్నారు. వాళ్ల జీవితంలో ఇది చాలా గడ్డుకాలం. వాళ్లు అనుకోకుండా ప్రవేశించిన ఆ అడవి కేవలం చెట్లతో నిండిన ప్రదేశం కాదు. దానికి ఒక పేరుంది, ఒక చరిత్ర ఉంది. అదే హిడింబవనం. అది వాళ్లకు ఆశ్రయమిస్తుందో లేదో తెలీదు కాని అంతకు మించిన కొత్త ప్రమాదాల్ని మాత్రం పరిచయం చేయబోతోంది. ఈ అడవిని ఏలేవాడే హిడింబుడు. మనుషుల మాంసం తినే ఒక క్రూరమైన రాక్షసుడు. అతని రూపం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎర్రటి కళ్ళు, పొడవైన కోరపళ్ళు, నిప్పులా మండే ఎర్రటి జుట్టు. అతని ఆకలికి అస్సలు అంతులేదు. ఆకలితో నకనకలాడుతున్న హిడింబుడు ఒక సాలవృక్షం మీద కూర్చుని మనుషుల వాసన పసిగట్టాడు. వెంటనే తన సోదరి హిడింబిని పిలిచాడు. వాళ్లని ఎలాగైనా మాయచేసి తన దగ్గరికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతని ఉద్దేశ్యం ఒక్కటే, వాళ్లని తినేయడం. ఇక్కడే అసలు కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. వేటకు వచ్చిన వేటగాడే ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. కథానాయికి హిడింబి రంగప్రవేశం చేస్తోంది. ఆ సమయంలో తల్లీ, సోదర్లు అలసిపోయి నిద్రపోతున్నారు. కాని 10,000 ఏనుగుల బలశాలి అయిన భీముడు మాత్రం వాళ్లకి కాపలాగా నిలబడి ఉన్నాడు. అతని పర్వతమంత దేహం, అప్రమత్తమైన చూపులు ఆ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా ఉన్నాయి. భీముడిని చూసిన ఆ ఒక్క క్షణంలో హిడింబి ప్రపంచమే మారిపోయింది. చంపడానికి వచ్చిన ఆమె అతని తేజస్సు, గాంభీర్యం చూసి తన కర్తవ్యాన్నే మర్చిపోయింది. ఆమె మనసులో పగస్థానంలో ప్రేమ చిగురించింది. శత్రువు ప్రియుడిగా కనిపించాడు. అయితే తన భయంకరమైన రాక్షస రూపంతో భీముడి దగ్గరికి వెళ్తే అతను భయపడతాడని ఆమెకు తెలుసు. అందుకే తనకున్న కామరూపం అనే మాయాశక్తిని ఉపయోగించింది. క్షణాల్లో ఒక అందమైన, అపురూపమైన యువతిగా మారిపోయింది. ఇది కేవలం రూపంలో వచ్చిన మార్పు కాదు, ఆమె మనసులో వచ్చిన మార్పుకు కూడా ప్రతీక. అలా అందమైన యువతి రూపంలో భీముడిని సమీపించి అసలు విషయం చెప్పింది. తన అన్నకుట్ర గురించి, తన నిజస్వరూపం గురించి అన్నీ చెప్పేసింది. వెంటనే తన కుటుంబంతో కలిసి పారిపోమ్మని వేడుకుంది. కాని భీములు వెనక్కి తగ్గే రకం కాదు. ఏ సవాలునైనా స్వీకరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఇక తప్పదు, సంఘర్షణ మొదలైంది. ఒకవైపు ప్రేమ కోసం అన్ననే ఎదిరించిన హిడింబి, మరోవైపు ఆకలి కోసం చెల్లెల్ని కూడా చంపడానికి సిద్ధపడ్డ హిడింబుడు. మధ్యలో తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన భీముడు. తన సోదరి ద్రోహం చేసిందని గ్రహించిన హిడింబుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెను నానా మాటలు తిడుతూ అందరినీ చంపేస్తానని ప్రతినపూనాడు. అతని రాకతో ఆ ప్రశాంతమైన అడవి కాస్తా రణరంగంగా మారిపోయింది. హిడింబుడి అరుపులకు సమాధానంగా అడవిని చీల్చుకుంటూ మరో గర్జన వినిపించింది. అది భీముడి సింహనాదం. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఆ రాక్షసుడి అహంకారాన్ని అణచివేయడానికి భీముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.
ఇక ఇద్దరు మహాబలుల మధ్య పోరు మొదలైంది. అది మామూలు యుద్ధం కాదు. ఒకరినొకరు మించిపోయారు. ఇద్దరూ భీకరంగా మల్లయుద్ధం చేశారు. పెద్ద పెద్ద సాల వృక్షాలను పెకిలించి ఆయుధాలుగా వాడారు. ఒకరిపై ఒకరు బండరాళ్లను విసురుకున్నారు. తన వాళ్ల నిద్రకు భంగం కలగకూడదని భీముడు హిడింబుడిని దూరంగా ఈడ్చికెళ్లి మరీ పోరాడాడు. చూశారా అతని బాధ్యత? చివరికి భీముడి ప్రచండ శక్తి ముందు హిడింబుడు నిలవలేకపోయాడు. భీముడు ఆ రాక్షసుణ్ణి గాల్లోకి ఎత్తిపడేసి నేలకేసి కొట్టి 2 ముక్కలుగా చీల్చివేశాడు. అతని గర్జనతో ఆ అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. యుద్ధమైతే ముగిసింది. కాని కథ ఇంకా ముగియలేదు. హింస తర్వాత ఇప్పుడు మానవ సంబంధాలు, సామాజిక కట్టుబాట్ల మధ్య ఒక కొత్త అధ్యాయం మొదలుకాబోతుంది. తన అన్న చనిపోయినా హిడింబి భీముడిపై తన ప్రేమను వదులుకోలేదు. చాలా ధైర్యం చేసి నేరుగా కుంతీదేవి దగ్గరకు వెళ్ళింది. భీముడిని వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరింది. ఆమె నిజాయితీ, ఆమె ప్రేమ కుంతిని కదిలించేయి. ఒక తల్లిగా, ఒక రాణిగా కుంతి చాలా వివేకంతో ఆలోచించింది. వారి వివాహానికి కొన్ని షరతులతో అంగీకరించింది. అవేంటంటే 1. ఈ బంధం తాత్కాలికమే. 2. భీముడు పగలంతా హిడింబతో గడపాలి. 3. కాని ప్రతిరోజూ సాయంత్రానికి తన కుటుంబం దగ్గరికి తిరిగి రావాలి. 4. వాళ్లకొక కొడుకు పుట్టిన తర్వాత ఈ వివాహం ముగుస్తుంది. ఇది ప్రేమకు, ధర్మానికి మధ్య కుదిరిన ఒక అసాధారణమైన ఒప్పందం. వాళ్ల వివాహం కొద్దికాలమే అయినా దాని ఫలితం భవిష్యత్తులో మహాభారత యుద్ధ గమనాన్నే మార్చేంత శక్తివంతమైనది. అదే ఘటోత్కచుని జననం. అనుకున్నట్టుగానే భీమ, హిడింబిల వివాహం జరిగింది. వాళ్లు కొద్దికాలం పాటు హిమాలయాల్లో ఎంతో ఆనందంగా గడిపారు. వారికి మహాబలశాలి అయిన ఘటోత్కచుడు జన్మించాడు. కాని ఇచ్చిన మాట ప్రకారం ఆ ఆనందం ముగియక తప్పలేదు. భీముడు తన కుటుంబాన్ని వదిలి పాండవులతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది. వెళ్ళిపోతున్నప్పుడు ఘటోత్కచుడు తన తండ్రికి ఒక మాట ఇచ్చాడు. పాండవులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను వచ్చి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ ఒక్క మాటే భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు ఒక అమోఘమైన అస్త్రంగా మారింది. కాబట్టి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అసలు ధర్మమంటే ఏంటి? సమాజం గీసిన కఠినమైన గీతలా, లేక హిడింబిలాంటి ఒక రాక్షసి చూపించిన స్వచ్ఛమైన ప్రేమ, కుంతిలాంటి ఒక రాణి చూపిన కరుణ? అసలైన ధర్మం మన మనసులో ఉంటుందా, లేక శాస్త్రాల్లో ఉంటుందా? దీని గురించి కాస్త ఆలోచించండి.